ప్లాస్టిక్ వాడకం పెరిగిపోతుంది. పర్యావరణానికి ఇది ఎంతో హాని అని తెలిసినా దూరం పెట్టలేకపోతున్నాం. వాహనాల రద్దీ కూడా పెరిగిపోతుంది. రోడ్లపై తీవ్రమైన పొగను వదులుతూ వాయు కాలుష్యానికి కూడా కారణమవుతున్నాం. ఎక్కడ చూసినా కాలుష్యం పెరిగిపోయి పర్యావరణం దెబ్బతింటోంది. గాలి నాణ్యత దెబ్బతిని ఊపిరి పీల్చుకున్నా అనారోగ్యం పాలవుతున్నారు. మానవాళి మనుగడకు ముప్పు పొంచుకొస్తున్న పరిణామాల మధ్య వరంగల్ కు చెందిన సాయి చంద్ వినూత్న ఆలోచన చేశాడు. పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన సాయి చంద్ పర్యావరణ ప్రేమికుడు. ఇందుకు తగినట్టుగా పర్యావరణ దినాన పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. అంతేకాదు పర్యావరణ సహితంగా పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. వృక్షో రక్షితి రక్షితః అనే నానుడిని నమ్ముతున్నాడు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు చెట్ల పంపిణీ మరియు చెట్లు నాటడం జరిగింది. ఈ చెట్లు నాటడం ద్వారా మనకి ఏంటంటే ఆక్సిజన్ మనకు అందజేస్తుంది. అదేవిధంగా మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు ధర్మో రక్షతి రక్షితః అంటే ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం కూడా మనల్ని కాపాడుతుంది. అదేవిధంగా వృక్షో రక్షతి రక్షితః అంటే చెట్లని మనం కాపాడితే చెట్లు కూడా మనల్ని కాపాడుతాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం డెవలప్మెంట్ అనే పేరుతో పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు చెట్లను తొలగించి. ఇప్పుడు అదేవిధంగా చెట్లను తొలగించి మళ్ళీ బిల్డింగ్లు కట్టి తర్వాత చెట్ల కిందనే తీర్థయాత్రలు చేస్తున్నారు. ఇప్పుడు మన BCCI ఒక్క IPL మ్యాచ్తో ఒక్క డాట్ బాల్తో 500 చెట్లు నాటుతుంది. అదేవిధంగా మనకు ఈ రతన్ టాటా సార్ కానీ ఎందరో వ్యక్తులు కానీ రాబర్ట్ ఆండర్సన్ ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారు చేయడం జరిగింది. తద్వారా ఏంటంటే మనకు కాలుష్యాన్ని తగ్గించడం జరుగుతుంది. మనం కాలుష్యాన్ని మెరుగుపరచాలి. ఈ వెహికల్స్ ద్వారా వాడడం వల్ల పెట్రోల్ డీజిల్ వెహికల్లు తగ్గించాలని కోరుతున్నాను. అదేవిధంగా జూన్ 5న ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా నా పెళ్ళి కూడా కావాలనే ఈరోజే జరుపుకోవడం జరుగుతుంది. సేవ్ ఎర్త్, సేవ్ ట్రీస్, సేవ్ వాటర్. హ్యాపీ ఎన్విరాన్మెంట్ డే. సాయి చంద్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. మోడ్రన్ గా ఆలోచించిన పర్యావరణం అంటే చాలా ఇష్టం. చుట్టూ పరిసరాలు బాగుంటేనే అందరము బాగుంటామని నమ్మే వ్యక్తి. అయితే ఇంట్లో తల్లిదండ్రులు అతనికి ఒక వివాహ సంబంధం తీసుకొచ్చారు. దానికి ఓకే చెప్పిన సాయి చంద్ వివాహ తంతు గురించి కొత్తగా ఆలోచించాడు. సాధారణంగా పెళ్లి అంటేనే విపరీతంగా ప్లాస్టిక్ ను వాడాల్సి వస్తుంది. అలా సాయి చంద్ చెయ్యొద్దని అనుకున్నాడు. అంతేకాదు వివాహం సందర్భంగా పర్యావరణం గురించి అందరికీ అవగాహన కల్పించి వినూత్న కార్యక్రమం మొదలు పెట్టాడు. బంధువులు స్నేహితులకు పెళ్లి కార్డులు పంచేటప్పుడు ఒక మొక్కనిస్తున్నాడు. తానే దగ్గరుండి మొక్కలు నాటిస్తున్నాడు. మొక్కతో పాటుగా ప్లాస్టిక్ ను నిషేధించాలనే ఉద్దేశంతో స్టీల్ బాటిల్ ను పంచుతున్నాడు. అలాగే జూన్ 5వ తేదీన జరగబోయే పెళ్లిలో కూడా ఎలాంటి ప్లాస్టిక్ లేకుండా చూస్తున్నాడు. ఈ కార్యక్రమంలో సాయి చంద్ కుటుంబ సభ్యులందరూ పాల్గొంటున్నారు. పెళ్లి సందర్భంగా మేము ఒక చెట్టును బాటిల్ అందరికి ఇస్తున్నామండి. పర్యావరణాన్ని రక్షించాలని ఈ పెళ్లి సందర్భంగా తమ్ముని పెళ్లి జూన్ 5వ తారీఖు పర్యావరణ పరిరక్షణ దినోత్సవం కాబట్టి అందరికీ చెట్టును బాటిల్ ఇస్తున్నామండి. పర్యావరణ రహితంగా ప్రతి వస్తువును తయారు చేసే విధంగా దేశం మొత్తము ప్రపంచం మొత్తము కూడుకొని ప్రతి ఒక్కరూ పర్యావరణం పైన అవగాహన కలిగి రాష్ట్రాలు దేశాలు ప్రజాప్రతినిధులు అధికారులు పర్యావరణం పైన అనేక చట్టాలు ఉన్నాయి. కానీ చట్టాలపైన వారి చుట్టాలుగానే మాస్తున్నారు. ఈ చట్టాలను ఎవరైనా పర్యావరణ వ్యతిరేకంగా కార్యకలాపాలు చేసిన వస్తువులు తయారు చేసిన వారిపైన చట్టపరమైన చర్య తీసుకోవాలి, చట్టపరంగా శిక్షించాలి. అలాంటప్పుడే పర్యావరణాన్ని మనం కాపాడుతాం. భారత పౌరులకి మనం మెరుగైన పర్యావరణాన్ని అందించేందుకు అవకాశం ఉంటుంది. అందుకోసం మేము పర్యావరణం కాపాడాలని, చెట్లను నాటాలని, వాయు కాలుష్యాన్ని జల కాలుష్యాలని తగ్గించాలని కోరుకుంటూ ఈ వివాహాన్ని మేము జూన్ 5న పర్యావరణ దినోత్సవ సందర్భంగా మా కుటుంబ సమేతంగా బంధువు సమేతంగా సంతోషంతో ఆనందంతో ఈ వివాహాన్ని మేము జూన్ 5న నిర్వహిస్తున్నాం. పర్యావరణాన్ని కాపాడటం కోసం పెళ్లి సందర్భంగా సాయి చంద్ మొక్కలను పంచడంపై అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అతని ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు. ఇది యువతకు స్ఫూర్తిగా ఉంటుందని చెబుతున్నారు. పాడవుతున్న పర్యావరణాన్ని
పరిరక్షించేందుకు ఓ యువకుడు వినూత్న ప్రయత్నం చేస్తున్నాడు. తన పెళ్లినే పర్యావరణ దినోత్సవం రోజు జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. పెళ్లి ఇన్విటేషన్ కూడా వెరైటీగా ఆహ్వానిస్తున్నారు. పెళ్లి కార్డుతో పాటు ఒక చెట్టునిస్తూ, ఒక వాటర్ బాటిల్ను, స్టీల్ వాటర్ బాటిల్ని ఇస్తూ పర్యావరణం పైన అవగాహన కల్పిస్తూ తన పెళ్లికి పర్యావరణ రహితంగా రావాలి, పర్యావరణాన్ని కాపాడాలని ఆ యువకుడు కోరుతున్నాడు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.